నేను కాదనలేదు బాబు, అది ఎక్కడ నేను వినలేదు. కొన్ని చక్కెట్లో చెప్పారంటే నాకు తెలియదు. నేను ముందు వెనక వినలేదు, నేను ఎక్కడ వినలేదని చెప్తున్నాను. ఐఎమ్ సారీ, నేను వినకపోవడం నాకు తప్పవచ్చు. ఇది ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను. ఒక బాధ్యత వ్యక్తిగా ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నేను కోరుకోకూడదు. నా నోటంటే ఆ మాట రాకూడదు. స్టేబుల్ గవర్నమెంట్ రావాలని కోరుకోవాలి కేంద్రంలో. కానీ ఒక స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నాను. ఏమి ఎక్కడొచ్చింది? మీరు ఏ దేశంలో ఉన్నారో నాకు తెలీదు. మీరు భారతదేశంలో ఉన్నారో అమెరికాలో ఉన్నారో? 22 కాదు బాబు. ఏం అంత నేను మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? 22 అనలేదు. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో రావాలి. అండర్లైన్. మీరు ఏదో ఆక్యుపైమెంట్తో మాట్లాడుతుంది. నేను ఎవరు ఆక్యుపైమెంట్ అయితే ముందు రాసిచ్చేయండి. రాసిచ్చేస్తే మీరే చెప్పండి, చెప్తాను. తప్పలేదు. నేను క్లియర్గా చెప్తాను. నా దగ్గర అంబిగ్యూటీ లేదు. షార్ట్ గా ఉంటుంది. మీరు చెప్పిన ప్రశ్నకి నా సమాధానం. ఉత్తరాంధ్రలో 175 వస్తే 34 వస్తాయి. మరి 175 వస్తే అప్పుడు ఏది పోతుందంటే అప్పుడు చెప్తాను. మేము 150 రావాలి. ఈ వరకు అదే ఉన్నాం. అత్యధిక స్థానాలు రావాలనుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడ నేను పోతే అవన్నీ లెక్కలు కడుతున్నాం. అది త్వరలో చెప్తాం. ఏవో 2, 3, 5, 10 పోతే అనుకుంటే మన ఆయన ఏం మాట్లాడో నాకు సంబంధం లేదు. నేను మాట్లాడుతుంది ఆయన కూడా అడవలసింది. ఆయన ఈసారి అడిగినప్పుడు అడగండి, ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా, మీ పార్టీ అభిప్రాయమా, లేదు మీ ప్రభుత్వ తాలూకా నిర్ణయమా అని. నేను మాట్లాడుతుంది నా పార్టీ అభిప్రాయం, నా తాలూకా నా ప్రభుత్వం తాలూకా విధానం. క్లారిటీ ఉందా మీకు? తమకి అది అందుకు దయచేసి చెప్పండి. ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ వైజాగ్ అయినప్పుడు వచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటుంది? అవుతాయి అవన్నీ మేము మేనిఫెస్టో అందుకే కదా పెట్టాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టలే, మేము ప్రజా తీర్పుకి ఇచ్చాం. మేము ఇది ప్రజా తీర్పుని కోరుతున్నాం. ప్రజా తీర్పు వచ్చిన తర్వాత దాన్ని న్యాయస్థానాన్ని కోరుతాం. ఇగో ప్రజా తీర్పు ఇచ్చారండి, దయచేసి న్యాయస్థానం ఆలోచించేయండి అని అర్థిస్తాం. పెద్ద మనసుతో దీన్ని ఆలోచించండి. స్వార్థబూర్తితో కొంతమంది న్యాయస్థానానికి వచ్చి దీన్ని అభివృద్ధిని ఆటంకపరుస్తున్న ఎవరైతే రాష్ట్ర ద్రోహులు ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించాలని కోరుతాం. దానిపైన బెంచ్ నిర్ణయం. ఇదే ఇందాక మీరు ఎప్పుడు కూడా కొద్దిగా డేట్ బస్ తప్పినప్పుడు వస్తారు. మీరు సినిమాగా బస్సు వెళ్ళిపోయిన తర్వాత వస్తారు. ఇందాక చెప్పాను బాబు, చెప్పాను.